తెరిచి ఉంటుంది. స్వామివారు ఉత్తర ద్వారం ద్వారా అందరికీ దర్శనమిస్తాడు. అందుకే ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తారు. వైకుంఠ ద్వార దర్శనమని, ఉత్తరవాకిలి దర్శనమని చెప్తారు. మొదట శ్రీరంగంలోని రంగనాథ స్వామి ఆలయంలో మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం ఉండేదట. తర్వాత తిరుమలలో కూడా ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేశారు. ఆధ్యాత్మికంగా పరిశీలిస్తే ఉత్తర ద్వారం అంటేనే జ్ఞాన మార్గం అని అర్థం. అసలు జ్ఞానం అంటే ఉన్నది అదే అని తెలుసుకోవడం లేదా గుర్తించడం. భగవంతుడు సర్వాంతర్యామి, విశ్వమంతా వ్యాపించి ఉంటాడు, మన లోపల ఉంటాడు. అసలు ఆయన తప్ప వేరే ఏదీ లేదు. మనం ఆ పరమాత్మని బయట వెతుకుతాం, కానీ బయట వెతకటం మానేసి మనలో ఉన్న ఆ చైతన్యమే భగవంతుడని గుర్తించడమే జ్ఞానం. మనం సౌలభ్యం కోసం భగవంతుణ్ణి ఒక రూపంగా గుర్తిస్తున్నాం, ఆ రూపం కోసం బయట వెతుకుతున్నాం. ఆ రూపరహిత గుణరహిత చైతన్యం మనలోనే ఉంది. ఆ జ్ఞానం కలిగినప్పుడు అంతర్ముఖులమై మన ప్రయాణం లోపలికి సాగుతుంది. ఆ ప్రయాణించే మార్గమే వైకుంఠ ద్వారం. వైకుంఠ ద్వారం ఒక రాళ్లతోనో ఇటుకలతోనో కట్టినటువంటి దారి కాదు. మన లోపల ఉన్న భగవంతుని గుర్తించి లోపలికి చేసే ప్రయాణమే వైకుంఠ ద్వార ప్రయాణం. మన లోపలే ఉన్నదే వైకుంఠం. జ్ఞానమనే ఉత్తరవాకిలి ద్వారా అంతర్ముఖులమై మన లోపల ఉన్న చైతన్యాన్ని దర్శించుకోవడమే వైకుంఠ ద్వార దర్శనం.